ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాలనా దక్షత, దార్శనికత జాతీయ స్థాయిలో విస్తృత గుర్తింపుని పొందుతున్నాయి. ప్రతిష్టాత్మక జాతీయ పత్రిక ది వీక్ తమ కొత్త సంచికలో నారా లోకేష్ ఫోటోను కవర్ పేజీపై ప్రచురించి ఏపీకి చీఫ్ జాబ్ క్రియేటర్ అని అభివర్ణించింది. అంటే ఉద్యోగాల సృష్టికర్త అని అర్థం. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. లోకేష్ పాలనా శైలిపై, ఆయన లక్ష్యాలపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. లోకేష్ పరిపాలనలో వేగం, ఆవిష్కరణలు, జవాబుదారీతనాన్ని తీసుకొస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కేవలం నినాదం కాదని, అది ప్రజలకు, అవకాశాలకు ప్రభుత్వం ఇస్తున్న బలమైన నిబద్ధత అని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి అనుభవం, స్పష్టమైన సంస్కరణల దృక్పథంతో లోకేష్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఉద్యోగాలు, నైపుణ్యాలు, పెట్టుబడిదారుల విశ్వాసంపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టిని సారించారని, ఇది ఆర్థిక వృద్ధిని, ప్రజల ఉపాధిగా మార్చాలనే ఆయన బలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారుస్తున్నారని కొనియాడారు. పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచడం రాష్ట్రం సరైన దిశలో పయనిస్తోందన్న విశ్వాసాన్ని బలపరుస్తోందని అనిత పేర్కొన్నారు. కాగా ది వీక్ మ్యాగజైన్ కూడా నారా లోకేష్ గురించి పలు ఆసక్తికర విషయాలను తన కవర్ పేజీపై హైలైట్ చేసింది. కేవలం మాటలు చెప్పడమే కాకుండా చేతలతో వేగం చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే నారా లోకేష్ లక్ష్యమని పేర్కొంది. స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఆయన పొందిన ఉన్నత విద్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిస్తోందని తెలిపింది. నేను కేవలం మంత్రిని కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే చీఫ్ జాబ్ క్రియేటర్గా గుర్తింపు పొందాలనుకుంటున్నాను అన్న ఆయన ఆశయాన్ని ప్రత్యేకంగా ఈ మ్యాగజైన్ ప్రస్తావించింది. తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన స్ఫూర్తితో ఇప్పుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ను ఒక పారిశ్రామిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని ది వీక్ విశ్లేషించింది. ఇదే కాకుండా గతంలో ప్రముఖ జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ కూడా నారా లోకేష్ను జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్గా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ రిలయన్స్ ఒప్పందం కేవలం 30 రోజుల్లోనే 65,000 కోట్ల పెట్టుబడిని సాధించిన నేపథ్యంలో లోకేష్తో ఆ పత్రిక ప్రత్యేక ఇంటర్వ్యూని కూడా నిర్వహించింది. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా ఆయన పోషిస్తున్న పాత్రను ప్రశంసిస్తూ పెట్టుబడులు మరియు ఉపాధి లక్ష్యంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. మొత్తంగా నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తోందని, ఆర్థిక పునరుజ్జీవనం, ఉద్యోగాలే కేంద్ర బిందువుగా మారుతున్నాయని జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.